మెగా డిఎస్సిలో అద్భుత విజయం సాధించిన మామిడాల రవితేజకు రాజకీయ నాయకులు, అధికారులు అభినందనలు తెలిపారు. గుంటూరు ఆర్టీసీ కాలనీలోని సెయింట్ లారెన్స్ కరెస్పాండెంట్ మేకల రవీంద్రబాబు మాట్లాడుతూ, మా సెయింట్ లారెన్స్ స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన మామిడాల రవితేజ డిఎస్సిలో ర్యాంక్ సాధించడం మా పాఠశాలకి ఒక గౌరవం. చదువులు, ప్రతిభతో పాటు క్రమశిక్షణలోనూ ఆయన ఎప్పుడూ ఆదర్శవంతుడిగా నిలిచాడు. ఒక విద్యార్థి విజయం అంటే కేవలం అతని కృషి మాత్రమే కాదు, తల్లిదండ్రుల సహకారం, గురువుల మార్గదర్శనం, పాఠశాల వాతావరణం కలిసొచ్చిన ఫలితం. రవితేజ సాధించిన ర్యాంక్ మా పాఠశాల ప్రతిష్టను మరింత పెంచింది. ఆయన భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామిడాల రవితేజ మాట్లాడుతూ, నా పాఠశాల నా విజయానికి పునాది. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివింది సెయింట్ లారెన్స్ స్కూల్లోనే. ఆ పాఠశాల నా జీవితానికి బలమైన పునాదిని వేసింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన మా ప్రిన్సిపల్ మేకల రవీంద్రబాబు. ఆయన క్రమశిక్షణ, మార్గదర్శనం, ప్రతి విద్యార్థిపై చూపిన శ్రద్ధ వల్ల మేము ఈ స్థాయికి చేరుకోగలిగాం. ఈ రోజు నాకు డిఎస్సి పరీక్షలో ర్యాంక్ రావటం వెనుక మా సెయింట్ లారెన్స్ స్కూల్, మా గురువుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్ని కారణం. నేను సాధించిన విజయానికి ప్రధాన కారణం నా గురువులే అని హృదయపూర్వకంగా చెప్తున్నాను. నమస్తే అండి. రీసెంట్గా జరిగిన మెగా డిఎస్సి 2025లో నాకు జోన్ 3లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ మేనేజ్మెంట్ కింద, అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత త్వరగా డిఎస్సిని చాలా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా మంచి ట్రాన్స్పరెన్సీతో ఇంత త్వరగా డిఎస్సి కండక్ట్ చేయడం అనేది మాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉన్నందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ నాకు ఈ విజయాన్ని ఇచ్చిన మా తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, మా గురువుల సపోర్ట్ కానీ, మా ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ నజీర్ గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఈ డిఎస్సి అనేది చాలామంది జీవితాల్లో మంచి వెలుగులు నింపాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఎవరైతే డిఎస్సి అందరి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు.